అంటే హృదయాన్ని పవిత్రపరచుకోవాలంటే సత్యానికి విధేయులు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే జరిగించాడు, అదే జరిగించి చూపించారు. ఆయన సత్యాన్ని బలంగా ప్రేమిస్తున్నాడు, ఆయన సత్యాన్ని మరింత బలంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ జీవితంలో పీక్స్లో ఉన్నాడు ఆయన బాగా పీక్స్లో ఉన్నాడు, పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు సత్యాన్ని విధేయులు అవుతున్నాడు, సత్యం కోసం నమ్మకం కొనసాగుతున్నాడు. అలా కొనసాగుతున్న టైంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయింది ఎవరి కోసం? సహోదరుల కోసమే. సో వారి కోసం ప్రాణాలు పెట్టాలనుకున్నాడు. అలా ప్రాణాలు పెట్టే ప్రక్రియలో ఎన్నో శోధనలు వస్తున్నాయి, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. సాతాను ఎలాగైనా సరే ఆ బలియాగాన్ని ఆపేయాలనుకుంటున్నాడు. ఎలాగైనా సరే సాతాను ఆ బలియాగాన్ని ఆపేయాలనుకుంటున్నాడు. పోరాటం చేస్తున్నాడు, పరుగులు ఎడుతున్నాడు. అయినప్పటికీ ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాడు. ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు, ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. మానసికంగా మరింత బలపడుతున్నాడు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే మనకు ఇంకా అర్థమవుతుంది. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడట, ఆయన రాత్రంతా ప్రార్థన గడిపోవడట, పగలంతా బోధ చేసేవాడట. మనం కూడా ప్రతిరోజు మన జీవితాల్లో కనీసం 1 గంట సమయానైనా ప్రార్థన కేటాయించగలిగితే, ప్రతిరోజు 1 గంట సమయానైనా వాక్యం వినడానికి కేటాయించగలిగితే, ప్రతిరోజు 1 గంట సమయం వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి, వాక్య సంబంధమైన ఆలోచన నింపబడే ప్రయత్నం చేయగలిగితే, ప్రార్థనలు గడపగలిగితే ఖచ్చితంగా మనం కూడా బలంగా ఉంటాం. మానసికంగా మనం కూడా బలంగా ఉంటాం.